హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో మిరపకాయ బజ్జీలని టేస్టీగా, ఈజీగా 10 మినిట్స్‌లో రెడీ చేసుకునే విధానాన్ని చూసేద్దాము. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ మిరపకాయ బజ్జీలంటే అందరూ ఇష్టపడతా ఉంటారు కదా! బయట నుంచి కొని తెచ్చుకుంటా ఉంటాము. మరి ఇంట్లో తయారు చేస్తే చాలా బావుంటది. ఇంటిల్లిపాది తింటారనే ఆలోచన కూడా ఉంటుంది. కానీ చేయడం రాదు. మరి అలాంటి వాళ్ళు ఈ వీడియో చూసి ఒక్కసారి ట్రై చేయండి. చాలా బావుంటాయి. ఇంకెప్పుడు బయట కొనరు. ఇంట్లోనే తయారు చేసుకుంటారు. మరి దీనికి ఏమేమి కావాలి అనేది ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక 8 ఇలాగా బజ్జీ మిర్చిని తీసుకొని శుభ్రంగా కడిగి పొడి క్లాత్‌తో తుడిచి పక్కన ఇలా ప్లేట్‌లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిర్చిని ఇలా ఒక చాకు సహాయంతో ఇలా నిలువుగా చీరి లోపల ఉన్న సీడ్స్‌ని తీసుకోవాలి. దీని స్టఫింగ్ మసాలాని ఇప్పుడు మనము చూసేద్దాం. మిక్సీ గిన్నె తీసుకొని ఒక స్పూన్ ధనియాల పౌడర్, ఒక స్పూన్ జీరా పౌడర్, ఒక స్పూన్ వాముని వేసుకుని అలాగే పావు స్పూను సాల్ట్‌ని కూడా వేసి మిక్సీ పట్టుకొని తీసుకోవాలి మెత్తని పొడిలాగా. ఇప్పుడు ఈ పొడిని మనము ఈ సీడ్స్ తీసుకున్న అంటే ఇత్తనాలు తీసుకున్న మిర్చిలోకి ఇలా స్టఫింగ్ లాగా పెట్టేసుకుని అన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు మనము దీనికి బజ్జీ పిండికి కావాల్సినవి చూసేద్దాం. ముందుగా ఒక బౌల్స్ కానీ ఇలా ఎడల్పాటు ఒక గిన్నె కానీ తీసుకుని దాంట్లోకి ఒక స్ట్రైనర్ పెట్టుకుని ఒక కప్పు శనగపిండి, 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి, అలాగే చిటికెడు వంట సోడా, రుచికి సరిపడా సాల్ట్ వేసి ఇలా జల్లెడ పట్టుకోవాలి. ఇలా జల్లెడ పట్టడం వల్ల మనకి పిండి అనేది ఉండలు లేకుండా ఈక్వల్‌గా ఉంటుంది. ఇప్పుడు ఇలాగా స్పూన్‌తో కానీ ఇలాగా దీంతో విస్కర్‌తో కానీ ఇలాగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా కలుపుకోవాలి ఒకే డైరెక్షన్‌లో. ఇలా కలుపుతూ చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలి. ఇలా పిండి కలుపుతున్నప్పుడే మనకి పక్క స్టవ్ మీద నూనె పెట్టుకుని వేడి చేసుకోవాలి. వేడిగా ఉన్న నూనెని ఇప్పుడు మనం ఇలా కలుపుకున్న పిండిలోకి ఒక గరిటెడు నూనె పడుతుందండి. మీకు చూపిస్తాను. ఇక్కడ ఇలాగా ఈ పిండి కలపడానికి నాకు ఒక కప్పు వాటర్ పట్టిందండి. ఒక కప్పు పిండికి ఒక కప్పు వాటర్ అయితే పట్టింది. అలాగే మీకు ఒకవేళ పొరపాటున లూజ్‌గా అయితే మరి కాస్త పిండి వేసుకోండి. ఇప్పుడు నేను వేడిగా ఉన్న నూనెని అయితే ఇందులోకి వేసుకున్నానండి. ఇలా వేయడం వల్ల మనకి చూడండి ఒక ఒక గరిటెడు ఉంటది కదండీ మనకు కూరలో గరిటె ఉంటది కదా! దాంతోటి ఒక గరిటె నూనె అయితే పట్టిందండి. ఫస్ట్ కొద్దిగా వేసుకున్నాను. మళ్ళీ తర్వాత అయితే వేసి ఇప్పుడు ఇస్కర్ని పక్కన పెట్టేసి చేత్తోటి ఇలా ఒకే డైరెక్షన్‌లో బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. ఇప్పుడు ఒక మిర్చిని తీసుకుని ఇలా ముంచి చూసుకోవాలి మీకు వస్తుందా లేదా అనేది. ఇలా వస్తే పర్ఫెక్ట్‌గా మనము పిండి అనేది కలుపుకున్నట్టన్నమాట. ఇప్పుడు మనకి నూనె కూడా వేడెక్కింది కదండీ! మనం పిండి కలుపుతున్నప్పుడే నూనె పెట్టుకున్నాం కదా! ఇంకా పిండి నానవలసిన అవసరం కూడా లేదండి. ఇప్పుడు ఒక్కొక్క మిర్చిని కూడా ముంచి మనము పిండి కలుపుకున్న గిన్నెకి ఆన్చి అప్పుడు వేయాలండి. ఇలా వేయడం వల్ల మనకి మిర్చికి తోకలనేది రాకుండా ఇలా వస్తాయి. అలాగే మనకి పిండి అనేది ఇలా బాగా కలపడం వల్ల అలాగే నూనె వేసాం కదండీ! ఇంకా మిర్చి అనేది గుల్లగా ఇలా పొంగుతూ వస్తుంది. మనం పిండి అనేది బాగా కలిపాము అన్న సూచనగా అయితే మనకి ఏ విధంగా తెలుస్తుందంటే ఈ మిర్చి మనము నూనెలో వేసిన వెంటనే కూడా పైకి తేలిపోతుంది. ఇప్పుడు మనకి బాగా పిండి అనేది బాగా కలిసినట్లు లెక్క అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మనం మిర్చి వేయగానే కూడా మనకి అడుగుకంతా వెళ్తలేదు పైకే తేలిపోతుంది కదా! మనకి చాలా గుల్లగా వస్తాయి. ఇలా ఏడి నూనె వేసి పిండి అనేది కలపడం వల్ల ఇప్పుడు ఒక సైడ్ వేగిన తర్వాత రెండో సైడ్ కూడా తిప్పుకుంటూ వేపించేసుకోవాలి. నేనైతే ఇక్కడ వచ్చేసి 8 మిర్చిలు తీసుకున్నాను కాబట్టి 2 సైడ్లు కూడా ఇలా వేపించేసుకున్నాను. చూడండి 2 వాయిలు అయితే అయినాయండి. ఇప్పుడు మిగిలిన కొద్దిగా పిండి లాస్ట్‌లో మిగులుతుంది కదా! ఆ పిండిని పాడేయవలసిన అవసరం లేదండి. ఆ పిండిని కూడా మనము ఇప్పుడు ఇలాగా చిన్న బజ్జీల్లాగా ఇలా పునుకుల్లాగా వేసుకోవాలండి. ఈ ఈ పునుకులు కూడా కొంతమంది పునుకులు అంటారు. కొంతమంది వీటిని బొండాలు అని అంటారు కదా! ఈ శనగపప్పు బొండాలు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఒకవేళ మీరు తినకపోతే ఇక్కడ చూడండి ఇక్కడ వేపించుకున్న తర్వాత పక్కకు దింపేసుకున్నాం కదా! ఇప్పుడు మనకు బజ్జీలు రెడీ అయిపోయినాయి. ఇలా బొండాలు శనగపిండితో చేసిన బొండాలు కూడా రెడీ అయిపోయినాయి. ఈ బొండాలు మీరు తినకపోతే కర్రీ కూడా వండుకోవచ్చండి. మరొక వీడియోలో అయితే మీకు ఇది కర్రీ చేసి మీకు చూపిస్తాను. చూడండి ఇలా పట్టుకుంటే చాలా సాఫ్ట్‌గా ఉన్నాయి కదా! తింటే కూడా నోట్లో వేసుకుంటే కరిగిపోతది. చాలా బాగుంటాయండి ఈ బొండాలు కూడా. మనకు బొండాలు మనము మైదా పిండితో చేస్తాం కదా! వాటి టేస్ట్‌కి ఇవి ఏమాత్రం తీసుకోకుండా చాలా టేస్ట్ ఇలా చేసిన ఈ శనగపిండి బొండాలు టేస్ట్ సూపర్ ఉంటాయండి.
ఇవి కర్రీ అయినా వండుకోవచ్చు, లేదంటే ఉట్టినైనా తినొచ్చు. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాము. బజ్జీలని చూద్దాము. బజ్జీలకి ఇలా చిన్నగా గంటు పెట్టుకొని ఒక ఆనియన్స్‌ని కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కల్ని ఇలాగా పెట్టుకోవాలి. ఈ గంటు పెట్టుకున్న ప్రాంతంలో ఇలాగా ఆనియన్స్ అన్నీ కూడా ఇలా సెట్ చేసుకొని పక్కన ఒక ప్లేట్‌లోకి అందంగా సర్దుకొని పైన నిమ్మరసంతోటి అలంకరించుకోవాలి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీరని కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా, కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది ప్లేటు. అలాగే టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఇంకా బయట కొని తెచ్చుకుంటే కంటే ఇంట్లోనే ఈజీగా 10 మినిట్స్‌లో రెడీ చేసుకునే బజ్జీలు బయట కొని తెచ్చుకుంటే ఒకళ్ళిద్దరు తినొచ్చు. కానీ ఇంట్లో తయారు చేసుకుంటే ఇంటిల్లి 10 తినొచ్చు. వేడి వేడి బజ్జీలైతే ఇప్పుడు మరి మనకి రెడీ అయిపోయినాయి కదా! మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఇంటిల్లిపాది ఆనందించండి. ఎలా వచ్చినాయి అనేది కామెంట్ చేయండి. మీ ఫీడ్‌బ్యాక్‌ని అందించండి.